జనరల్గా విశాల్ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే ఆ మూవీ మీద ఎంతో కొంత బజ్ ఏర్పడేది. తమిళ్తో పాటు తెలుగులో కూడా ప్రమోషన్స్ జరిగేవి. బట్ ఈసారి నేనే గమనించుకోలేదో నిజంగానే ఈ మూవీని అసలు ప్రమోట్ చేయలేదో తెలియదు కానీ బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే తప్ప ఇదొక సినిమా రిలీజ్ అయిందని కూడా నాకు తెలియలేదు. అండ్ దీనికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ మూవీకి విశాలే డైరెక్టర్ కూడా. బట్ అయినా కూడా ఈ మూవీ మీద ఎటువంటి హైపు లేదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక మూవీకి వెళ్తే మనసులో ఏదో కీడు సంకించడం కామనే. అండ్ నా అనుమానానికి తగ్గట్టే ఈ మూవీ నన్ను రేంజ్లో విసిగించేసింది. ప్రతిసారి కొత్త కొత్త కథలతో సినిమాలు తీయడం కష్టం కాబట్టి పాత కథలనే కొత్తగా ప్రజెంట్ చేస్తూ సినిమాలు తీయడం అన్నది మామూలు విషయమే. బట్ కొన్ని కథలు ఎంత ముతకబారిపోయి ఉంటాయంటే వాటిని నువ్వు ఎంత కొత్తగా చూపించాలని ట్రై చేసినా కూడా ఎటువంటి లాభం ఉండదు. అండ్ ఈ మొకటం మూవీ స్టోరీ కూడా ఎగ్జాక్ట్గా ఆ కేటగిరీకే చెందుతుంది. హింసాత్మక దారిలో నడిచే తండ్రి, తన పనేదో తను చేసుకుంటూ గొడవలకు దూరంగా ఉండే కొడుకు. వీళ్ళకున్న ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వలన ఆర్ మిస్అండర్స్టాండింగ్స్ వలన వేరువేరుగా విరోధుల్లా బతుకుతూ ఉంటారు. చివరికి ఆ మిస్అండర్స్టాండింగ్స్ కి చరమగీతం పాడేసి తండ్రి నడిచే దారిలోకి కొడుకు కూడా వచ్చేస్తాడు. ఇది వింటుంటే మీకు చాలా సినిమాలే గుర్తొచ్చుంటాయి. చాలా కాలం క్రితమే కాలం చెల్లిపోయిన కాన్సెప్ట్ ఇది. మరి విశాల్ ఎందుకు ఇలాంటి అవుట్డేటెడ్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నాడో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఈ మూవీ డ్యూరేషన్ 3 గంటలు ఉంటుంది. అంటే అంత పెద్ద కథ ఉందేమో అనుకోవచ్చుమా. చాలా వరకు పరమ రొటీన్ సీన్స్. అంటే అవి ఎంత రొటీన్గా ఉంటాయంటే జీవితాంతం ఇలానే హ్యాపీగా ఉండాలి అని ఒక క్యారెక్టర్ అనగానే ఆ క్యారెక్టర్ తలలోకి బుల్లెట్ దిగిపోవడం లాంటి తుప్పు పట్టిన సీన్లు, కామెడీ కోసమని అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేసే కొన్ని క్రింజ్ క్యారెక్టర్ల అన్వాంటెడ్ ఫ్లఫే ఎక్కువ ఉంటుంది ఈ మూవీలో. సరే ఎంతకని నెగిటివ్సే చెప్తావు. కొన్ని పాజిటివ్స్ గురించి కూడా మాట్లాడొచ్చు కదా అంటే ప్రీ ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ మాత్రమే రిమైనింగ్ మూవీతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనిపిస్తాయి. కానీ వాటి కోసమని రిమైనింగ్ మూవీ ఇచ్చే హెడ్ఏక్ని తట్టుకోమని నేను మీకు చెప్పలేను కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.